పని చాలా ఉందే ఈ రోజు. ఇంకేంటో విశేషాలు? టీ తాగాలి బావ, టీ తాగి చిల్లవాలి. చంద్ర షాప్ కెళ్ళా వెళ్దాం బాబాయ్, బాబాయ్ షాప్ కి. అరే సంక్రాంతి సినిమా నేను చూసారా మీరు? అరే సూపర్ ఉందిరా. చూసాంగా డాకు మహారాజ్. జై బాలయ్య. చూడటానికి సైలెంట్ గా ఉంటాడు కానీ చాలా వైలెంట్ పనులు చేస్తుంటారు. సంక్రాంతికి వస్తున్నాం. గోదావరి కట్టు పైన నీలాగే ఉంటారా? కూర్చున్నాడే బాబాయ్ ఏంటి సంగతులు? బాబాయ్ చెప్పాలి. మరి ఏది నా బ్రాండ్ సిగరెట్ ఉందా బాబు? ఇప్పుడే తెప్పిస్తాను. ఏం చేయమంటావు? బిస్కెట్ తిన్నా. బిస్కెట్ వద్దులే, గొట్టాలు నవ్వులదా. బాబాయ్ నమస్తే. బాబాయ్ న్యూస్ పేపర్ ఉందా? ఏంటో ఈరోజు న్యూస్ పేపర్ హెడ్లైన్స్. బాబాయ్ ముట్టాయ్. బాబు ఇస్తాను మా ఇప్పుడు. అరే ఇక న్యూస్ పేపర్ చూసావా? అరే బాబు నువ్వేప్పుడు చూడ ఫోన్ ఇన్స్టాగ్రామ్ డ్యూటీలో చెప్పిన ఎట్లా చెప్పారా? నువ్వు బాగా టైం పాస్ అవుతుందా బాబు? డ్యూటీలో టైం పెట్టేస్తానే కాలే. అరే న్యూస్ పేపర్ చూడ, న్యూస్ పేపర్ చూడరా. టీబీ గురించి పేపర్ హెడ్లైన్ చేశారు. క్యాంపెయినింగ్ అంటారా? చూడరే చూడు హెడ్లైన్స్. ఏంటే నువ్వు గోలగాడి ఊరికి న్యూస్ పేపర్ చూడమంటావు? ఏముంది అందులో? 100 days టీవీ క్యాంపెయినా? అదేనా 100 days సినిమా ఫంక్షనా? ఎవరైనా ఎప్పుడు సినిమా పర్లేదా నీకు? గవర్నమెంటే చెప్తుందంటే మరి ఆలోచించచ్చు కదా బాబు. అలా చెప్పన్నా వీడికి. అలా చెప్పు. నేనైతే 6 నెలలు ఇబ్బంది పడ్డా దీనివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. అవుతారే ఇంకొకటి లేవు. నాకు కూడా గుర్తుంది. వీడికప్పుడు టీవీ రాకపోతున్నప్పుడు చాలా మంది చాలా రకాలు అనుకున్నారా బాబు? ఏమన్నారా? ఏమన్నారు? వాడున్నాడు కదా కొట్టాడు వాడైతే మీ ఇంట్లోనా దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు మొక్కు తీర్థ నువ్వు మొక్కు తీర్థ తెలిసి అశాంతి కలిగిందంట నీకు. దీంట్లో దేవుని కూడా లాగేశారా బాబు? ఇంకొకడైతే ఇంకొకటి కూడా కొట్టాడు తెలుసు కదా. వాడని నువ్వేమి పొలి మీద తాకినప్పుడు గాలి సోకిందని లేకపోతే టిస్ట్ తొక్కావని అన్నారా? ఊరే అదవా, గాలి కరెక్టారా? పులి మీద గాలి కాదురా బాబోయ్. టీవీలోకి గట్టిగా తగ్గితే ఆ గాలిలో గట్టిగా సోపుతుందిరా టీవీ. అదేదో చేస్తా ఉంటారా చూడు. నేను చెప్పేది రమ్మనే ఇట్లాంటివన్నీ. చాలా డేంజర్ తగ్గితే మరి అయ్యో. ఇంకొకడైతే వాడు ఇంకొకటా ఈ వాడు పండాడు శివ. వాడేవాడు తెలుసా? ఈ తాత తండ్రి కూడా రాగొచ్చింది అన్నాడు. ఇదేమన్నా తాతల వల్ల తండ్రి వల్ల వచ్చే రోగం? ఇదేమన్నా ఆస్తులా అంతస్తులావా? బాబు గొప్పరా బాబు మీరు. ఇంకా నయం నల్లపిల్లి ఎదురొచ్చింది, మన బాబాయ్ పట్ల సాంబ్రాన్ పోవాలని వచ్చిందని చెప్పలేదు. మధ్యలో నన్ను నా షాపు లాగద్దండి బాబు. చంద్రనా నువ్వు ఆగు, నేను ట్రీట్మెంట్ తీసుకోలేట ఇందువల్ల కాదన్నారులే. అవునా? మరి నీకు మందు సిగరెట్ అలవాటు లేదు కదా బాబు, మరి ఎట్లా? మన్న తాగే వాళ్ళని ముట్టుకోను, సిగరెట్ కాల్చే వాళ్ళని పట్టుకోని రోగాలు రూల్స్ పెట్టుకుంటాయా? అరే ఇది శకునాలు, మనిషి స్తోమత అర్హతలు ఇవన్నీ చూసుకొని రావురా. బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగం రా ఇదే. తెలీదా వాడికే? ఏమో మరి. అరే నేను అప్పుడు నీకు ట్రీట్మెంట్ తీసుకున్నావు కదా, మొదట్లోనా నీకు ట్రీట్మెంట్ తీసుకున్న మొదట్లో చాలా బాగా తగ్గిపోయావురా. అసలు ఏమైంది? అసలు నీకు మందులే పడలేదేంటి? నేను కూడా ఫస్ట్ భయపడ్డా. ఇది తాత్కాలికమే. మందులు బాగా అలవాటు అయ్యాక తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవునా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి బాబు? జ్వరం తర్వాత వచ్చే నీరసము, కడుపులో మంట, తలనొప్పి ఇలాంటివి ఉంటాయి. కానీ రెగ్యులర్ గా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా నయమైపోతుందిరా. దీనికి ఎగ్జాంపుల్ నేనే. నన్ను చూసుకో, నేను బాగున్నా లేదా? అప్పటికి చాలా మారిపోయా. మరి నాకు లైన్ గుర్తొచ్చిందిరా. క్షయగా క్షయ నా గుండె లయ చూపించే నాపై నీ దయ, నా దగ్గరకు రాకే ప్రియా ప్రియా. నువ్వు ప్రియా ప్రియా అక్షయ చూసినట్టుందోరే. భలే కొంత నీ కవిత నీ కవిత నీ ప్రాంతం వచ్చిందా నా సిగరెట్?
ఫస్ట్ అవన్నీ మానేరా నువ్వు. అవన్నీ మానేస్తే బాగుపడతావు. అర్థమైందా? చూసావా చేయాలంటారు, టీబీ అంటారు, అంత బాగుపడుతున్నారు. పోతాయి వాటిని చూడబాకు. మనం అన్నింటి మీద ఒక చిన్న స్కిట్ చేద్దామా? ఎలా? ఏం లేదురా, ఇప్పుడు నాకు యాక్టింగ్ వచ్చు, నీకు డైరెక్షన్ వచ్చు, వాడికి అన్ని వచ్చు. కాబట్టి మనం దీని మీద చిన్న స్కిట్ లాగా ఈ సమాజానికి, ఇక్కడ ఉన్న జనానికి అందరికి తెలియజేసేలా ఏదైనా ఒకటి చేద్దామా? అంటే యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం చేయనట్టేగా. ఇలాంటి మన పలా చేద్దామా? బాగుంది బాబు. చాయ్ కప్పులతో మొదలైన మీ చర్చలు సమాజానికి సందేశం కావాలని కోరుకుంటున్నాను. కాకపోతే నాది ఒక చిన్న సలహా. మీరు మన ఊరి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మరికొన్ని సలహాలు తీసుకొని పాటిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. అలాగే 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 అన్నా. బాబు కార్తీక్, నీ బ్రాండ్ వచ్చిందమ్మా. బాబు ఇంతకన్నా తర్వాత నేను జన్మలో సిగరెట్ తాగను. ఇప్పుడు మంచి పని చేస్తాడు. గవర్నమెంట్ 100 Days టీబీ క్యాంపెయిన్ అని చెప్పి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం సార్. మామూలుగా హెల్త్ ఎడ్యుకేషన్ లాగా అందరికి ఏదో కూర్చోబెట్టి చెప్పడం కంటే ఏదైనా ప్రజల్లోకి బాగా కొంతమంది తెలిసిన వాళ్ళతో చేయిస్తే బాగా అర్థమవుతుంది అనేది ఏదైనా చేస్తే బాగుంటుందేమో. కరెక్టే, మంచి ఐడియానే. బట్ ఇప్పుడు స్కిట్ లాగా చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు చూద్దాం. ఓకేలా ట్రై చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇంతలోకి బాగున్నావా? ఎలా ఉంది ఇప్పుడు? మీ ట్రీట్మెంట్ తీసుకున్నాక బాగా పూర్తిగా నయం అయిపోయింది సార్. చాలా బాగుంది సార్. మా వాడు ఈ పేపర్ లో 100 Days టీబీ క్యాంపెయిన్ గురించి చూశారు సార్. దాని గురించి ఒక స్క్రిప్ట్ చేద్దామని అనుకుంటున్నాం. కరెక్ట్ టైంకి వచ్చారు మీరు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన సార్ ఇస్తారు. అది చూసి మీరు ఒక స్కిట్ లాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. టీబీ 100 Days క్యాంపెయిన్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే 2018లో నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద 2025 పూర్తయ్యే నాటికి మన దేశాన్ని టీబీ రహిత భారతదేశంగా చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మనం ఇప్పుడు ఆల్రెడీ 2025కి వచ్చేసాం కాబట్టి ఇంకా దాన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లి వాళ్ళలో ఉండే అపోహలు, అనుమానాలు అన్ని తీసేయాలని, దాని ద్వారా తొందరగా మనకి డయాగ్నోస్ చేసి పూర్తి ట్రీట్మెంట్, కంప్లీట్ ట్రీట్మెంట్ పేషెంట్స్ అందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈ 100 Days క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ మనకి ఎప్పుడు డౌట్ రావాలి టీబీ అంటే, ఒక 3 వారాలుగా తగ్గకుండా ఉంటేనో, లేకుంటే సాయంత్రం పూట ఏదైనా జ్వరం వస్తూ ఉంటేనో, ఆయాసంగా బరువు తగ్గుతూ ఉంటే మనకి టీబీ వచ్చిందేమో అనే అనుమానం రావాలి. మనకు అనుమానం వచ్చిన వెంటనే ప్రతి చోట కూడా మన స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన దగ్గర ఉండే పిహెచ్సిలో, టీబీ సెంటర్ లో ప్రతి చోట కూడా మనకి ఇన్వెస్టిగేషన్స్ కి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ టీబీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ దగ్గర నుంచి, ట్రీట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అంతా ఫ్రీగా అందిస్తుంది. దాంతో పాటుగా నిక్షయ్ పోషణ్ యోజన కింద ప్రతి పేషెంట్ కి ప్రతి నెల 1000 రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు. ఎందుకు అంటే ఆ 1000 రూపాయలతో వాళ్ళు బలవర్తకమైన ఆహారం తీసుకుని తొందరగా రికవర్ కావాలని చెప్పేసి. అలా మన గవర్నమెంట్ చాలా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మన దేశాన్ని టీబీ రహిత భారతదేశం. మనం అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ గల్ల పరీక్ష చేస్తారు. తర్వాత ఎక్స్రే తీస్తే దాంట్లో మనకు టీబీ ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ గల్లలో ఆ క్రిములు ఉన్నాయా లేదా, బ్యాక్టీరియా ఉన్నాయా లేదా అని. ఇప్పుడు ఒక పేషెంట్, టీబీ వచ్చిన పేషెంట్ ఒక్కసారి తగ్గాడంటే కొన్ని లక్షల బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తాయి. అవన్నీ కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళ, ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళు అవి వెళ్ళాయంటే వెంటనే టీబీ సోకుతుంది. జనరల్ గా ఒక మనిషి ఒక ట్రీట్మెంట్ తీసుకోకుండా వాడు కనుక బయట సమాజంలో జరుగుతూ ఉంటే వాడి నుంచి ఒక 10-15 మందికి ఆ టీబీ జబ్బు సోకుతుంది. ఆ 10-15 మంది కూడా ట్రీట్మెంట్ తీసుకోకపోతే 100 అయిపోతారు, వాళ్ళు 1000 అయిపోతారు. కాబట్టి మనకి ఏదైనా కానీ, ఎవరైనా మన చుట్టుపక్కల ఏదైనా తగ్గుతూ ఉన్నా, మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా వాడికి అయితే వాడు చూసుకుంటాడులే, మనకు కాదు కదా అనుకోకుండా ముందు మనకి ఏదైనా అపోహలు ఉంటే తొలగించి వారికి అవగాహన కల్పించి దగ్గరలో ఉన్న టీబీ సెంటర్ కానీ, పిహెచ్సి కానీ ముందు పరీక్ష చేసుకున్నాయని చెప్పి చెప్పాలి. చెప్తే దాని ద్వారా వాడు బాగుపడతాడు, మనము బాగుపడతాం, సమాజం బాగుపడుతుంది, మన దేశం కూడా బాగుపడుతుంది. ఫైనల్ గా టీబీ రహిత భారతదేశం మనం సాధించగలం. సో తర్వాత దీంట్లో డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది మామూలుగా టీబీ అయితే అప్పుడే డయాగ్నోస్ అయినప్పుడు 6 నెలల ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని 2 విధాలుగా డివైడ్ చేస్తారు. 2 నెలలు ఒక ట్రీట్మెంట్, 4 నెలలు ఒక ట్రీట్మెంట్. ఎందుకంటే డివైడ్ చేశారు అంటే,
ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా దగ్గితే క్రిములు బయటికి వస్తే దాని నుంచి అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా. ఫస్ట్ 2 నెలలు మనం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు దగ్గినా కూడా క్రిములు అనేవి బయటికి రావు, వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవ్వదు. సో అప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే స్ఫూటం నెగిటివ్ అయిపోతుంది, దాంట్లో వాళ్ళకి బ్యాక్టీరియా ఉండదు. కాబట్టి వాళ్ళు బయట తిరిగినా ఎవరితో ఇట్లా సమాజంలోకి వచ్చినా కూడా వాళ్ళ వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏమీ ఉండదు. కాబట్టి అట్లా ఫస్ట్ ఇంటెన్సివ్ ఫేజ్ ఒక 2 నెలలు ఇస్తారు, తర్వాత 4 నెలలు కంటిన్యూషన్ ఫేజ్ ఇస్తారు. జనరల్ గా కొంతమంది ఏం చేస్తారంటే 2 నెలల తర్వాత పరీక్ష చేసుకున్న తర్వాత మాకు తగ్గిపోయింది టీబీ, మాకు బ్యాక్టీరియా లేదు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఆపేయడం కానీ లేకుంటే దాన్ని పట్టించుకోకపోవడం, సరిగ్గా మందులు తీసుకోకపోవడం చేస్తారు. అట్లాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. అంటే మనం తీసుకునే మామూలు ఈ 6 నెలలు తీసుకునే కోర్స్ తో టీబీ తగ్గకుండా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది దానికి. అప్పుడు 2 సంవత్సరాల ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. 6 నెలలు ఇంటెన్సివ్ ఫేజ్, తర్వాత 1.5 సంవత్సరం కంటిన్యూషన్ ఫేజ్ తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా కరెక్ట్ గా తీసుకోకపోతే కాంప్లికేషన్స్ వచ్చి జనరల్ గా మనకి టీబీ అంటే మనం ఏమనుకుంటామంటే మన ఊపిరితిత్తులకు వచ్చే జబ్బు అని అనుకుంటాం, కరెక్టే. కానీ అది కనుక సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే వెన్నెముకకు వస్తుంది, బ్రెయిన్ కి వస్తుంది, కిడ్నీకి వస్తుంది, తర్వాత ఎముకలకి, ఇట్లా చాలా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి టీబీ వల్ల. అందుకే మనం కరెక్ట్ గా పూర్తి ట్రీట్మెంట్ అంటారు. ఎందుకంటే 6 నెలలు కంప్లీట్ గా మనకి దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా, కడుపులో మంట ఏది వచ్చినా కూడా ఆపకుండా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది టీబీ అనేది కంప్లీట్ గా బాడీ నుంచి వెళ్ళిపోతుంది. దీనికి మిగతా వాటికి అన్నిటికీ కూడా మామూలుగా మనకి ఏదైనా జబ్బు వస్తే ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు, మందులు తీసుకుంటారు, వాళ్ళే వేసుకుంటారు. కానీ ఈ టీబీకి మాత్రం ప్రత్యేకంగా డాట్స్ అని చెప్పి ఒక స్ట్రాటజీ పెట్టారు. డాట్ అంటే ఏదో మనం పెట్టే చుక్క కాదు, DOT, డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్. అంటే ఒక ఆశా వర్కర్ గాని ఒక ANM గాని వాళ్ళ దగ్గరుండి మన ఇంటికి వచ్చి ఆ పేషెంట్ కి ఆ టాబ్లెట్ ఇచ్చి వాళ్ళు మింగిన తర్వాత టిక్ వేసుకుంటారు. అంటే ఈ రోజు ఈ టాబ్లెట్ ఇతను వేసుకున్నాడు అని. ఆ విధంగా ఆ ఇంటెన్సివ్ ఫేజ్ అంతా కూడా 2 నెలలు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరగా వాళ్ళ కంటి చూసి వాళ్ళు మరి టిక్ పెట్టుకుంటారు. కాబట్టి దీన్ని డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే దీని ప్రాముఖ్యం ఎంత ఉందో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇంటెన్సివ్ ఫేజ్ లో కూడా వారం మందులు ఇస్తారు, అది కూడా ఒకటి వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మన సమాజంలో ఎవరికైనా ఏదైనా అపోహలు ఉన్నా కూడా అదేదో వీరికి ఏదో మామూలు తగ్గేలే లేకపోతే మామూలు జ్వరం మీరే అనుకోకుండా ఎక్కువ రోజులు జ్వరం ఉంటేనో ఎక్కువ రోజులు దగ్గుంటేనో తొందరగా ముందు ఫస్ట్ డయాగ్నోస్ చేసుకుంటే తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు దగ్గరుండి మనం చూసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడతారు. తద్వారా మన భారతదేశం టీబీ రహిత భారతదేశంగా మారుతుంది. సో డాట్స్ ట్రీట్మెంట్ ద్వారా వీ కెన్ పుట్ ఎ డాట్ టు ద టీబీ, వీ కెన్ ఎండ్ టీబీ. ఇంకా చెప్పిన తర్వాత కూడా కొంతమందికి ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ గారు చెప్తున్నారు కదా, డాట్ మీద డౌట్ వద్దమ్మా, ట్రీట్మెంట్ కరెక్ట్ గా వాడండి, టీబీకి డాట్ పెట్టండి. అందుకే టీబీ గురించి అందరికీ అవగాహన వస్తే ఈ టీబీ లేని భవిష్యత్ సాధ్యమనే ఉద్దేశం చెప్పడం కోసమే ఈ స్కిట్ మీ ముందు ప్రజెంట్ చేశాం. థ్యాంక్ యూ.